ఒకే రకమైన బజ్జీలు ఇలాంటివి తిని గ్యాస్ ట్రబుల్గా అనిపిస్తుంటే ఈ విధంగా ఒక్కసారి ఆనియన్ పకోడీ చేయండి. తమ్మికి కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. క్రిస్పీగా ఉండడమే కాదండి, ఎన్ని తిన్నా సరే గ్యాస్ అస్సలు ఫామ్ అవ్వదు. హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక 1/2 kg వరకు ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలని చూపించిన విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా ఖచ్చితంగా మ్యాష్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయలన్నింటినీ మ్యాష్ చేసి తీసుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నింటినీ చేతితో నలుపుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు వామును తీసుకొని ఇలా చూపించిన విధంగా చేతిలో వేసుకొని కొద్దిగా నలిపి వేసుకోవాలి. ఇలా నలిపి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మన ఉల్లిపాయ పకోడీకి పడుతుందండి. సో ఈ విధంగా కొద్దిగా నలిపి వేసుకోవాలి. వాముని డైరెక్ట్ గా వేస్తే ఆ టేస్ట్ రాదండి. ఈ విధంగా కొద్దిగా నలిపి వేస్తేనే మనకి ఆ టేస్ట్ వస్తుంది. అలానే 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. సుమారు 50 నుండి 70 గ్రాముల వరకు శనగపిండి వేసుకోవాలి. అలానే 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. శనగపిండి ఎంతైతే వేసుకుంటామో బియ్యం పిండి కూడా అంతే తీసుకుంటే సరిపోతుంది. అలానే కొద్దిగా సోడా వేసుకోవాలి. వంట సోడా అంటారు కదా, అది 1 చిటికెడు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీనికి వాటర్ కూడా ఎక్స్ట్రాగా పట్టవండి. ఆనియన్ లోనే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ సరిపోలేదు అనిపిస్తే ఒక 2 నుండి 3 స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి. చూడండి, మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీనిని గట్టి పకోడీ అంటారు కదా, అలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, గట్టి పకోడీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు తేమ అస్సలు ఉండకూడదండి. చూడండి, చేతికి కూడా తేమ అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పొడి పొడిలాడుతూ ఉండేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేడెక్కిన నూనెలోకి వేసుకోవాలి. ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లోకి సెట్ చేసుకొని ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకోవాలి. పకోడీని వేసుకున్న వెంటనే కదపకూడదండి. 1 నిమిషం వరకు పకోడీని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. వెంటనే కదిలిస్తే పిండి గరిటెకే అంటుకుపోతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్ పకోడీ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ పకోడీ అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఫ్రై అయిందో. మరొకసారి ఫ్రై చేసుకునేటప్పుడు నూనె వేడెక్కిన తర్వాత మాత్రమే ఇలా విడివిడిగా చూపించిన విధంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నూనె వేడెక్కకుండా వేస్తే పకోడీ అనేది కరెక్ట్ గా ఫ్రై అవ్వదండి. ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. ఆయిల్ కన్నా ఎక్కువగా కూడా పకోడీ వేసుకోకూడదండి. ఆయిల్ కి ఎంత అయితే సరిపోతుందో పకోడీని అంతే వేసుకొని కొద్దిగా పకోడీ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే పకోడీ అనేది పర్ఫెక్ట్ గా వేగిపోతుంది. ఇలా వాము వేసి ఆనియన్ పకోడీని ఒక్కసారి చేసి చూడండి. తినేటప్పుడు తిన్న తర్వాత చాలా హాయిగా అనిపిస్తుంది. అండ్ ఇంత క్రిస్పీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. మరి ఇటువంటి క్రిస్పీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నా నెక్స్ట్ రెసిపీస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.